చూసి పంపిస్తాడు వెళ్ళండిరా మీకు ఉంటారా ముందుకి చూడాలా. నమస్తే అందరికీ, నేను వదిలిన వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఇప్పుడు ఒక ఈవెంట్కి వెళ్తున్నాం. ఈ అవతారాలు చూస్తారా, మారుతి సుజుకి డెవిల్స్ సర్క్యూట్, ఈ బంధన, ఈ స్లీవ్స్ వెళ్తున్న ఈవెంట్ ఏంటంటే డెవిల్స్ సర్క్యూట్. డెవిల్స్ అంటే దెయ్యాలు, నిజంగా మేము దెయ్యాలా కాదా అని తేల్చుకోవడానికి వెళ్తున్నాం. అంటే ఇది ఒక ఫిట్నెస్ ఈవెంట్. ఏదో తేడాగా ఉందేంటి. ఇన్స్పైర్ అవ్వడం వెళ్తున్నాం అనమాట. మేము అన్నీ కొన్ని హర్డల్స్ ఉంటాయి, 14-15 హర్డల్స్. మీరు స్టార్టింగ్లో చూసుంటారు కదా ఇంట్రో క్లిప్. సో అలాంటి హర్డల్స్ని మేము క్రాస్ చేయడానికి వెళ్తున్నాము. అంటే ఇది ఒక కాంపిటేటివ్ డెవిల్ సర్క్యూట్. మేము వెళ్తుంది నాన్ కాంపిటేటివ్, మాకు అంత సీన్ లేదు కాబట్టి మంచి ఫిట్నెస్ ఉన్న వ్యక్తులను చూసి మేము కూడా ఇన్స్పైర్ అవుతాం. దాంతోపాటు మా ఫిట్నెస్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి అనేది తేల్చుకుందామని చెప్పి వెళ్తున్నాం అనమాట. అంటే కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేని వాటిది ఏవైతే ఉన్నాయో మన బాడీ ఎంతవరకు సహకరిస్తుంది. అండ్ మేము ఆల్మోస్ట్ 40 టచ్ అయిపోతున్నాం కాబట్టి కొంచెం ఫిట్నెస్ పైన ధ్యానం ఇవ్వాలి కాబట్టి ఇప్పటి నుంచి ఆ విధంగా చెక్ చేసుకుని వెళ్తున్నాము. కొంచెం కష్టాలే ఉంటాయి, ఎనీవేస్ కష్టాలని మనం అధిగమిద్దామని చెప్పి నేను మన కర్ణం శ్రీధర్ డ్రైవింగ్లో బిజీ ఉన్నాడు, ఈ మాంటే కార్లో ఎడిసన్, అండ్ ఓం గోగులే మా అవును మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు మన ఇండస్ట్రీలో ఫ్రెండ్ అనమాట. సో ఈ విధంగా మేము ముగ్గురం కలిసి అంతా తెలుసుకొని వెళ్తున్నాం. ఇచ్చి పడేస్తాం అనమాట. ఎంతవరకు ఇచ్చి పడేస్తాం చూద్దాం, ఎంతవరకు మనం చేయగలుగుతాం చూద్దాం. చూస్తే మంచి ఎక్సైటింగ్ అనిపించింది. కాస్ట్ ఎక్కువే ఉంది కానీ ఇలాంటి ఈవెంట్ మళ్ళీ ఉండవు, ఇయర్లీ వన్స్ అవుతుంది కాబట్టి ఫస్ట్ టైం వెళ్తున్నాం ఇలాంటి ఈవెంట్కి. మనం బైకింగ్ ఈవెంట్కి వెళ్తూనే ఉంటాం, ఇలాంటి ఫిట్నెస్ ఈవెంట్ కూడా వెళ్తే కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో దేనిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలని అర్థమవుతుంది కాబట్టి ఇలా వెళ్దాం ఫిక్స్ అయినాం. ఇలాంటి ఈవెంట్స్ యంగ్ గా ఉన్నప్పుడు వెళ్ళాలి. మేము ఇప్పుడు మిడ్ ఏజ్ లో ఉన్నప్పుడు కూడా ట్రై చేస్తున్నాం. సో మా కేపబిలిటీస్ ఎంత ఉందా అనేది తెలుస్తుంది అనమాట. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అట్లుంటుంది అనమాట. నెక్స్ట్ మనం ఈవెంట్లో మొత్తం కవర్ చేస్తా, మ్యాక్సిమం కాంపీట్ చేసుకుంటూ ఈవెంట్ కవర్ చేయాలని నా ప్లాన్ అనమాట. స్టార్టింగే ఆల్మోస్ట్ 2 minutes మాట్లాడేసా, ఛాన్స్ ఇస్తే తెలుసుకుపోతాను అనమాట. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్గా ఈవెంట్ దగ్గర కలుసుకుందాం. నా అందరు వీడియో కాల్ చేయండి అన్న, అందరికి కలపండి ఫోన్లు, ఫాస్ట్ గా ఫోన్లు కలపండి అన్న, అందరికి వీడియో కాలింగ్ ఎక్కడెక్కడ కలిసిపోవాలి. 9 గంటల నాన్ కాంపిటేటివ్ బ్యాచ్ ఇది. జనాలు చాలా వచ్చారు, ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? మనం చేయబోయే అబ్స్టాకల్స్, హౌ టు డూ ఇట్, రోప్ బ్రిడ్జ్, పోర్టల్ పాత్, ద సమ్మిట్,
the high rise, heights of hell, back of tack, step up, under pressure, monkey crawl, underpass, revolver, water vault, crawl of duty, skyfall ladder, brain freeze. లాస్ట్ ది బ్రెయిన్ ఫ్రీజ్ మామూలు ఉండదు, హైట్స్లో దుంకాలి. జనాలు అయితే ఫుల్ ఉన్నారు. టైం 9:30, స్టిల్ గోయింగ్ ఆన్. కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్, మనం వెళ్తుంది నాన్ కాంపిటేటివ్ లాస్ట్ బ్యాచ్. నాలాంటి బద్దకిస్టులు ఎక్కువ ఉంటారు లాస్ట్ బ్యాచ్లో. డిన్నర్ లేకుండా ఒంటికి మంచిది. ఎంత ఉత్సాహంగా వెళ్తున్నామో అంత ఉత్సాహంగా వస్తామంటావా? అస్సామే. ఓకే నో యూస్. వాడు విండండి. అస్సామే. దెబ్బలు తీసుకుంటా మెల్ల ప్రశాంతంగా చేద్దాం. J is next, guys. This is only for waves H. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఎక్స్పెరిమెంట్ మామూలు లేదు. ఇక్కడ అయిపోయారు మళ్ళా. స్టార్టింగ్ నాకు తెలిసి ఈజీనే ఉంటాయి, ఆ తర్వాత ఉంటాయి అన్ని హర్డల్స్ పాస్ అవ్వాలి. ముసలి పండు. చుక్కలు ఖాయం. ఈయన మంచి సౌండ్ పంపిస్తాడు. వెళ్ళాడరా మీకుంటారా ముందుకి, చూడు అలా మీకుందిరా ముందుకి పంపిస్తున్నాడు. మనం మెల్లిగా ప్రశాంతంగా అందరు దుంకినాక చూసి దుంకుదాము. ఓకే అంతే. నెంబర్ 1 ఇదే. రోప్ పొట్ట ఎక్కాలంట, ఎక్కి పడేద్దాం. ఇట్లా దారి క్రియేట్ చేసిర్రు మొత్తం. అన్ని ఈవెంట్లు అంటే అన్ని అబ్స్టకల్స్ క్రాస్ అవ్వాలని చెప్పేసి కొంచెంసేపు ఇలా రన్ చేసుకుంటూ వెళ్ళాలి. రన్ చేసుకుంటూ మనము నెంబర్ 1 దాకా వెళ్ళిపోతున్నాం. అన్ని హర్డల్స్ కంప్లీట్ చేద్దాం. అన్ని చూపిస్తా, కంప్లీట్ చేయకపోయినా అన్ని చూపిస్తా. ప్రశాంతంగా చూడండి. వీడియో లెంత్ ఉన్నా కానీ ఇలాంటి అందరు చూపించారు కాబట్టి నేను చూపిస్తా, చూడండి. నువ్వు ప్రాక్టికల్ జోకులే కాకుండా మామూలు జోకులు కూడా బాగా వెయ్యగలవన్నమాట. గుడ్. ఏమో అనుకున్నా, జనాలు బాగానే వచ్చారు. 2500 రూపీస్ ఏం కాదన్నట్టు వచ్చేసారు. మనం అంతే. యో 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 ఇది ఫస్ట్ ఆబ్స్టకల్. తాడు పట్టి పైకి ఎక్కువ, మళ్ళా దిగు. జనాలు ఫుల్ మంది వెయిటింగ్. మనం కూడా వెయిట్ చేద్దాం. అవిదా జోష్. अरे सपोर्ट दे रहे सब लोग, चीटिंग करके जीत रहे, इसलिए हम नॉन कॉम्पिटिटिव है. Obstacle 1 successfully passed. మేము చాలా ఈజీగా ఎక్కేద్దాం. మా ముందే ఇద్దరు పడిపోయారు. మనం ఎక్కగలుగుతామని అనిపించింది కానీ ఏం లేదు, సింపుల్ అనిపించింది. ముందు ఎలా ఉంటుందో చూడాలి. ప్రౌడ్ ఫస్ట్ దానిలో వెల్ ప్రౌడ్. చూద్దాం ముందుకు వెళ్ళి ఎలా ఉంటుందో. ఎనర్జీ లెవెల్ 98% ఉందా? 99% ఫుల్లీ చార్జ్. మాతో పాటు వచ్చిన ఓం కోకలే పడిపోయాడు. ఆయన గురించి వెయిటింగ్. అట్లుంటుంది అనమాట ఫిట్నెస్. జెన్ జెడ్ పడిపోయాడు. జెన్ అంకుల్స్ ఎక్కిపోయాం. మళ్ళీ వేస్తాడు.
మా ఓం గారు దిగిపోయాడు. ఆబ్స్టికల్ 2 పోర్టల్ పాత్. రెడీ శ్రీధర్? పోర్టల్ పాత్ రెడీ? చలో ఆబ్స్టికల్ 2 పోర్టల్ పాత్ అంటా చూద్దాం. छोड़ दी పెద్ద కష్టమే లేదు, సింపుల్గా ఉంది. అందరు చేస్తారు కాబట్టి పెద్ద లైన్ అలా పెండింగ్ ఉండిపోయింది. నెక్స్ట్ ఉంటుంది ముసాల పండగ, మూడోది. అది పైన తాడు పట్టుకొని పైన ఎక్కి గంట కొట్టి కింద దిగాలి. చూద్దాం మనం చేయగలుగుతామా లేదా. 2 hurdle 2 సక్సెస్ఫుల్లీ పాస్డ్. ఉన్న ఛాలెంజ్లో ఒక మెయిన్ ఛాలెంజ్ ద హై రైజ్. చూడండి చాలా కష్టాలు చూడండి, కనబడుతున్నంత ఈజీ కాదు. లెట్స్ ట్రై. ఇది ఎక్కడం కష్టమే, ట్రై చేద్దాం. ట్రై చేయడం తప్పులేదు. జై గణేష్. గ్రిప్ రావట్లే. షోల్డర్ బలం లేదు. దండాలయ్యా పోలా అదిరిపోలా. మా శ్రీధర్ హాఫ్ ఆఫ్ ద వే వెళ్ళాడు, ట్రై చేసింది గట్టిగా. గ్రేట్, సగం వరకు వెళ్ళొచ్చేసి అనమాట. సో ఈ హర్డిల్ 3 మేము ముగ్గురం ఫెయిల్. గుడ్ ట్రై శ్రీధర్, గుడ్ ట్రై. సన్నగా ఉన్న వాళ్ళు ఈజీగా ఎక్కిపోతున్నారు, కొంత జిమ్ బాడీ కూడా ఎక్కుతున్నారు. సో మన ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫిట్నెస్ మస్ట్ బి ఇంప్రూవ్. అరే గ్రేట్. ఇక్కడ కూడా ఇద్దరు జెన్జెడ్ యంగ్ బ్యాచ్. గ్రేట్ కామన్. ద హై రైజ్లో మేము నేర్చుకుంది ఏంటంటే హ్యాండ్ పవర్ తగ్గిపోయింది. ఏజ్ పెరిగే హ్యాండ్ పవర్ తగ్గిపోయింది. వీడితో ట్రై కూడా చేయలేదు. ఇగో మా శ్రీధర్ ట్రై చేసిన పాపం కాల్కి లైట్గా కట్ అయింది. సో ఫిట్నెస్ లెవెల్ మస్ట్ బి ఇంప్రూవ్డ్. అంటే హ్యాండ్ పవర్ పెంచుకోవాలి. మన హ్యాండ్ పవర్ ఎక్కడ వాడే మొబైల్ ఎక్కడ వాడేస్తున్నాం. హ్యాండ్ పవర్ ఎక్కడ వాడేసి ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఎస్. సో 3 ఫెయిల్ అయినాం, ఇంకా ఉన్నాయి ముందుకుంది ముసలి పండగ. లెట్స్ ట్రై. నెక్స్ట్ హర్డల్ అండర్ ప్రెజర్. ఇదిగోండి, కింద పడి పాకేయాలి. పాకుతున్నప్పుడు ఏంటంటే ఇలా వాటర్ నింపారు, పైనుంచి మనకి వాటర్ వెయిట్ ఉంటుంది, కింద దూరిపోయి పాకాలన్నమాట. పాకాలి, గట్టిగా పాకాలి. ఇలా పాక్కుంటూ బయటికి రావాలి. చలో అండర్ ప్రెజర్ పాకాలి. పైనుంచి వాటర్, కింద నుంచి భూమి, మధ్యలో నుంచి పాక్కుంటూ పోవాలి. చూద్దాం. మా క్లియర్ అయిపోయింది, నెక్స్ట్ నేనే. ఇవే తగ్గించుకుంటే మంచిది. తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి తెరిచిన చిలక తడిక
తడిక తడిక ఆ తడిక 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 నువ్వు తెలిచినావే దిల్కి చిలక వద్దంటే ఏములాడపోతాను అంటడే పోరగాడి గుండు ఆడకిస్తానంటడే రాంగపోంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే బాటా పైలమే అవ్వా బూటా పైలమే అవ్వా మాటా పైలమే అవ్వా జపా పైలమే అవ్వా. ఇట్లా దూరుడు పాకుడులో మేము గెలిచినామా దూరుడు పాకుడులా ముగ్గురు అయిపోయింది. దూరుడు పాకుడు ఈజీగా ఉంది. నెక్స్ట్ ఉంది అక్కడ ఇంకోటి. లెట్స్ గో. కొంచెం దీనిలో కూడా హ్యాండ్లో బలం కావాలి అంతే, ఎక్కువ ఏం లేదు. పైనుంచి వాటర్ ఉన్నాయి కాబట్టి చల్లగా అనిపించింది. చాలా బాగుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా. హలో హలో ఏమిటండి ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? హర్డల్ నెంబర్ 5 బ్యాక్ స్టాక్. ఇక్కడ కూడా మీ స్ట్రెంత్కి మంచి పరీక్ష. కింద వాటర్ ఈ మధ్య నుంచి బ్యాక్ స్టాప్ ఓడించుకుంటూ కాలుతో ప్రెస్ చేసుకుంటూ రావాలి. అంత ఈజీ కాదు, అందరూ పైనకి దింకేస్తున్నారు. ఇదిగోండి మీ బ్యాక్కి మీ కాళ్ళకి పరీక్ష. సో అది ప్రొసీజర్. చాలామంది పైనకి వాటర్లో పడకుండా హాయ్ ఆంటీ గెంతేస్తున్నారు. రిమూవింగ్ షూ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. 7 ఇది. లాస్ట్ టైం మనం చేసింది హర్డల్ నెంబర్ 5, ఇది 4. చిన్న కన్ఫ్యూజ్ అయినాం. ఈ 4 కొంచెం టఫే. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పైన ఎక్కాలి. అది ఎక్కని వాళ్ళు ఈ కొంచెం తక్కువ హైట్ ఉన్నది ఎక్కవచ్చు అనమాట. అక్కడ ట్రై చేద్దాం, అవ్వకపోతే ఇది ట్రై చేద్దాం. చలో లెట్స్ స్టార్ట్. ఓకే ప్లీజ్ ప్లీజ్. అరే అరే అన్నా, కొంచెం టఫ్ ఉండే, బట్ స్టిల్ మేనేజ్ టు డూ ఇట్. ఫెల్ట్ హ్యాపీ. మా శ్రీధర్కి ప్రయత్నంలో బ్యాగ్ జరిగింది. హర్టింగ్ సార్. నెక్స్ట్ టైం కాంపిటేటివ్లో వెళ్ళాలి. నెక్స్ట్ టైం కాంపిటేటివ్లో వెళ్ళాలి. అస్సామే కొంచెం బ్రేక్ ఇచ్చారనమాట. అంత ఈజీ లేదు. ఫస్ట్ అటెంప్ట్ ట్రై చేసా, పెద్దది అవ్వలేదు, అర్థమైపోయింది కాదని చెప్పి. సెకండ్ది ఫస్ట్ దానిలో అర్థమైంది ఎక్కగలుగుతానని చెప్పి ఇంకో ట్రైలో ఎక్కేసా. కొంచెం కాళ్ళ బలం కావాలి, రన్నింగ్ కొంచెం ఫాస్ట్ ఉండాలి. జై గణేష్. నెక్స్ట్ది 6th హర్డల్. ఈ విధంగా స్పైడర్ మ్యాన్ అయిపోవాలి మనము. స్పైడర్ మ్యాన్ అయిపోయి పట్టుకొని అలా పైనెక్కి అంత పైన ఎక్కిన తర్వాత మళ్ళీ దిగాలి. అదేవిధంగా కొంచెం చేతుల్లో కాళ్ళ బలం కావాలి. నాకు తెలిసి ఇదే ఉంటుంది. లెట్స్ ట్రై. హర్డల్ నెంబర్ 6. శ్రీధర్కి ఇంజురీ అటు వెళ్ళిపోయాడు మెడికల్ అసిస్టెంట్ గురించి. మన హోమ్ పైకి ఎక్కడికి ఎట్లా 15 నిమిషాలు అయిపోయింది. నేను వెళ్ళిపోవడం ఈజీ. లెట్స్ స్టార్ట్ దిస్. ఈ ఎఫ్టికల్ నెంబర్ 6 హైట్ చూడండి. ఈజీ ఎక్కేసాం, కానీ చాలామంది ఈజీ ఎక్కడానికి కూడా ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఇలా పైకి దిగాలి. ఇక్కడ నుంచి టాప్ వ్యూ. ఇంకా చాలా హర్డల్స్ ఉన్నాయి మనకు కావాల్సినవి. దిస్ ఇస్ జస్ట్ నెంబర్ 6. మారవా ఉత్తర కుమారా నువ్వుగా. ఊపు ఊపు. మన స్పైడర్ మ్యాన్లు పాక్కుంటూ దేక్కుంటూ ఎక్కేస్తారు.
కింద చూడకండి, కింద చూడకండి, కింద చూస్తే వెళ్ళామంటున్నా, కింద చూడకూడదు అంతేనా? రైట్. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. అందరూ భయపడుతున్నారు, అంత సీన్ లేదు ఇక్కడ. సింపుల్గా వచ్చేసినాం. పైన గజ్జి అనుకుంటున్న అమ్మాయి. అయ్యో, ఆల్ స్పైడర్ మ్యాన్స్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. హైట్స్ భయం ఉన్న వాళ్ళు కొద్దిగా భయపడుతున్నారు, భయం లేకపోతే హైట్ అంటే భయం లేని వాళ్ళు హ్యాపీగా వచ్చేయచ్చు. పైన వెళ్ళి గజ్జి అనుకుంటున్నారు, మాకేం అనిపించలేదు. హ్యాపీగా వచ్చేసినాం. మీ అండ్ ఓం కోక్లే మనోడు పైన కూర్చొని మంచి రెస్ట్ తీసుకున్నాడు. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఇంకా అట్లయితే మెయిన్ ఎక్కా, దిగిన తర్వాత హ్యాపీ, ఫెల్ట్ హ్యాపీ. హర్డల్ నెంబర్ 6 అయిపోయింది. ఇప్పుడు హర్డల్ నెంబర్ 7 బ్యాక్ స్టాక్. అనుకున్నది ఈజీ లేదు. 30% ఆఫ్ ఎనర్జీ ఇక్కడ పోయినది. ఎనీహో హ్యాపీ లైఫ్ పాజ్. యాంకిల్ చిన్న క్రాంప్. జై శ్రీరామ్, జై హనుమాన్. నెక్స్ట్ హర్డల్ నెంబర్ 8. మీ బాడీ పైన ఫుల్ లోడ్ పడుతుంది ఇక్కడ. జస్ట్ దిస్ ఇన్ ద వాటర్. ఈ కాళ్ళలో హ్యాండ్లో అలా ఉండాలి. అవును, అట్లుంటుంది. మనం చేయగలమంటారా? మనం చేయగలమా? చూద్దాం. అయిపోయి చేతిలో చాలా బలం కావాలి. ఫిఫ్టీ 50% పడిపోతున్నారు. Congratulations. It was tough. Weight ने आपको नहीं पहुंचा. Feels great. Crawl of duty. Hurdle number 9. పాకాలి అనాలి అనార్కలి. చేద్దాం. కొంచెం అలసిపోయినా. 50% ఎనర్జీ డౌన్ అయిపోయింది. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్, ఆకలేస్తోంది. యా, టఫ్ టాస్క్.
ఇప్పుడు క్రాల్ ఆఫ్ డ్యూటీ. పోలా అదిరిపోలా. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. చిన్న ఇంజురీ అయింది రైట్ లెగ్ పైన. లెఫ్ట్ లెగ్లో కొంచెం క్రాంప్ ఉండే అని చెప్పి ఓన్లీ రైట్ లెగ్ని ఉపయోగించుకొని క్రాల్ చేసా. 70% ఎనర్జీ డౌన్. ఇక్కడ నుంచి ఇంకా వాటర్లో దిగి చేసే ఈవెంట్సే, ఇంకా తప్పించుకునే ఛాన్స్ లేదు. వాటర్లో దిగాల్సిన ఈవెంట్ నెంబర్ 10 ఇది, హర్డల్ నెంబర్ 10. 9లో 8 క్రాస్ అయినాం, ఇది 10వది. అక్కడ ఎగిరి గంట కొట్టాలి, ఇక్కడ వాటర్ల పైన ఎక్కాలి, అక్కడ ఐస్లో దుంకాలి. ఇక్కడ నుంచి మొత్తం వాటర్ ఈవెంట్స్. కొంచెం సాడ్ ఉన్నాం ఎందుకంటే మా ఫీజర్కి బ్యాక్ పెయిన్ మొదలెట్టింది. నెక్స్ట్ టైం కాంపిటేటివ్లో వెళ్ళాలి. నెక్స్ట్ టైం కాంపిటేటివ్లో వెళ్ళాలి. అస్సామే ఇట్ హ్యాపెన్స్. మనలో డెవిల్ని లేపాలంటే కొంచెం దెబ్బలు తగులుతాయి, ఏం చేయలేం. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నా కొడక ఎవడరా నువ్వు? నాకు అర్జున్గా అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. ఎవడరా నువ్వు? నాకు అడ్రస్ పెట్టు. నీకుంది నా కొడక. మాకైనా ఖర్చు 70,000. ఆ 70,000 కట్టాలి. ఇప్పుడు మాకు 70,000 కట్టాలి. నీ అడ్రస్ అంతా చెప్పు నాకు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. నాకు అది కావాలి, నాకు అది కావాలి. స్లీవ్లెస్ అంకుల్, నాకు అది కావాలి. బ్రో ఏమైంది బ్రో? గ్రూప్ లో లేరా? సపోర్ట్ చేస్తలే. సపోర్ట్ చేయండి. గ్రూప్ లోకి వచ్చినా నేను. ఓకే, గ్రూప్ లో ఇంత ముందుకేమో మెసేజ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు గ్రూప్ లోకి వచ్చినా జర రిప్లై చేయండి. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నాను. వావ్, ఏంటి మీ అన్న, ఏంటి మీ చిరునవ్వు, మీ నడక. వావ్, నైస్. ఎందుకే నీకు ఏస్ బతుకు? ఎందుకే నువ్వు బతుకుతావు? హర్డల్ నెంబర్ 11, ఎగిరి గంట కొట్టి నీళ్ళు దుంకాలి. అమ్మాయి వెనక్కి వెళ్ళిపోతుంది. వాటర్లో దిగ్గానే ఎనర్జీ మళ్ళీ 30% ఎక్కువ అయిపోయింది. ఫీల్ ఫ్రెష్. ఇప్పుడు అసలైన టాస్క్ ఎగిరి గంట కూడా దుంకాలి. దుంకుదాం, చలో.
స్టెప్ అప్ ఈవెంట్ ఫీల్ రియలీ ప్రౌడ్. అంత దగ్గర లేకుండే నేను కొట్టడానికి ఫిక్స్ అయిపోయా. ఎట్లా డన్ ఇట్ 11లో 10 అబ్స్టకల్స్ సక్సెస్ఫుల్లీ క్రాస్డ్. అబ్స్టకల్ 12 వాటర్ వాల్ట్. ఇది కూడా టఫ్ ఉంది. మళ్ళీ నీ చేతిలో కాళ్ళ బలం కావాలి. ఆల్రెడీ ఎనర్జీ డౌన్ ఉంది. స్టిల్ ట్రై చేద్దాం. ట్రై చేయడం తప్పలేదు. లెట్స్ ట్రై దిస్. ఇందులో అయితే 50% ఎనర్జీ పోయింది. హ్యాండ్స్ మీద, షోల్డర్ పైన, ఈ బైసెప్ మదిలిపైన చాలా వచ్చింది. ఈవెన్ కాళ్ళ పైన కూడా. నో చీటింగ్. లాస్ట్లో అయితే నేను సపోర్ట్ తీసుకున్నా. నా వాళ్ళే పడిపోతాయేమో అని చెప్పి పైన అయితే ఉన్నారు బాయ్. నా బ్రోకి బాయ్ సపోర్ట్ ఇవ్వండి ఇచ్చారు. లాస్ట్ ఎక్కాను అనమాట. ఎనర్జీ లెవెల్ 40% అయిపోయింది. ఇంకా 2 ఉన్నాయి. సక్సెస్ఫుల్లీ 10 క్రాస్ చేసినాం. నెక్స్ట్ 10 కాదు 12లో 11 క్రాస్ చేసినాం. 13వది. లెట్స్ డూ దిస్. ఇక్కడ పైప్కి ఎలాంటి గ్రిప్ లేదు. ఆల్రెడీ ఎనర్జీ మొత్తం డౌన్ ఉంది అందరిది. ఆ పైపులు దాటుకుంటూ రావాలి ఇక్కడ దాకా. టఫ్ టాస్క్. స్టిల్ ట్రై చేయడం మన కర్తవ్యం కాబట్టి నేను ట్రై చేస్తాను. ఒక్కరు క్లాస్ అవ్వాలి ఇంతవరకు. పడిపెట్టి క్యామెల్ కూడా నెయ్యి హోగా యార్ ఇట్లా ఈజీ నెయ్యే. చూద్దాం అయిపోతాయంట. మంచి చూపు ఉన్నాడు. అయితే అలసిపోయింది. టేస్ట్ చూసి అయిపోతే అలసిపోయాడు అని చెప్పి అయిపోయింది. అరే అరే కమాన్ గ్రేట్. మొత్తం స్పైడర్ మ్యాన్. అయ్యో అంతే. దేవుడా, ఇంత సున్నితమైన భాష అక్కడ నేర్చుకున్నావు. లాస్ట్ అబ్స్టకల్ ఫెయిల్ అయినా వాట్ ఎవర్ ట్రై చేసినాం. ఇప్పుడు ఇది అండర్ పాస్. వాటర్లో మునిగి దాటాలన్నమాట. ట్రై చేద్దాం. ట్రై చేయడం కాదు, ఈజీగా ఉంటుంది. ఇది 14th అబ్స్టకల్. 15th వెయిట్ చేయండి ఎట్లుంటుందో.
ఈ వాటర్ వాల్ట్ అబ్స్టెకల్ అనేది పైనుంచి వాటర్ పడుతుంటే అప్పుడు ఎక్కాలి మనము. లక్కీలీ నాకు వాటర్ బంద్ అయింది, ఈజీ ఎక్కేసినాం. వాటర్ పడుతుంటే ఎక్కడం ఇంకా కష్టం. ఇదే మెయిన్. కింద ఐస్ ఉన్నాయి, ఐస్లో సైడ్ చేసుకుంటూ వచ్చి ఐస్లో గెంతాలి కాదు, ఐస్లో ఈదాలి. లాస్ట్ ఆబ్స్టెకల్ ఇచ్చేసి చాలామంది అట్రాక్ట్ అవుతారు దీన్ని పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి. ఇదిగోండి let them know, uncle. Let them know. ఓకే వెనకటికి నీలాంటాడు ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. మన శ్రీధర్ ఆల్రెడీ ఇంజూర్డ్ బట్ స్టిల్ ఇలాంటి ట్రై చేయాలని ట్రై చేస్తున్నాడు. జై శ్రీరామ్. How is the joy? Wait. How is the joy? We've done it. Crazy experience. ఫిఫ్టీన్ అబ్స్టెకల్స్లో నేను 13 క్రాస్ చేసిన. ఫీల్స్ ప్రౌడ్. రెడ్ బుల్తో ఇక బాయ్ ఇక స్టెప్లు వేస్తారు, మనం కంటిన్యూ చేద్దాం ఇక. Another 10 minutes, but can I also request those of you who have finished to please collect your bags from the baggage locker. 1:15 is when we will be shutting it. సక్సెస్ఫుల్లీ ఈవెంట్ కంప్లీట్ అయింది. అంతకు మించి అన్నట్టుంది. అంటే నా ఎక్స్పెక్టేషన్ దాటుతుందన్నమాట. ఏదో డబ్బులు ఇచ్చినా ఏదో ఈవెంట్కి వచ్చాను కాకుండా చాలా టఫ్ అనిపించాయి. 15 ఆబ్స్టెకల్స్లో 13 కంప్లీట్ చేసా. అండ్ నా ఏజ్కి నేను మంచిగా పర్ఫామ్ చేసిన అనిపించింది. కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి, అంటే కొన్ని దగ్గర అనిపించింది నాకు కొంచెం ఫిట్నెస్ పెంచుకోవాలని చెప్పి. స్టిల్ వాట్ ఎ గ్రేట్ ఈవెంట్, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దిస్ ఈవెంట్. ఇది మెడల్. సో ఇలాంటివి మనకు గుర్తుండిపోతాయి అనమాట మనం చేసినామని చెప్పి. హుసేన్ బోల్ట్ ఫీల్స్ గుడ్. అయితేలాగా హోమ్ జైరావంత్ వచ్చిండు నా వెంబడి. సో తనకు కూడా రైడింగ్ పిచ్ ఉంది. సో ఈ ఈవెంట్ ఇలా గడిచింది. బాగుంది, రియల్లీ బాగుంది. టైం 1 అవుతుంది. మంచి టైం స్పెండ్ చేసినాము. పీపుల్ ఆర్ క్రేజీ హియర్. అందరు మంచి ఎంజాయ్ చేస్తున్నారు. లాస్ట్ ఈవెంట్ అయితే ఉందో, లాస్ట్ ఆబ్స్టెకల్ చుక్క కనబడ్డే ప్రాణం ఇలా పోయి ఇలా వచ్చిందనమాట. మన సుధులతో పొడిచినట్టు అనిపించింది, సుధులతో పొడిచినట్టు ఫీలింగ్ వచ్చింది. ఇట్ వాస్ టఫెస్ట్, బట్ కొద్దిగా అనిపించిన తర్వాత మళ్ళీ
ఈ ఈవెంట్ని చాలా ఆనందంగా ఆడుతూ పాడుతూ గడిపేయడం అనిపించింది. కానీ శ్రీధర్కి కొంచెం బ్యాక్ పట్టేసింది 4th అబ్స్టాకిల్ దగ్గర. అది చిన్న బాధ అనిపించింది. తను ముందే చెప్పాడు అవుదో మధు ఈవెంట్ అంటే ఏం కాదా అని చెప్పన్న, అనవసరంగా ఆ పెద్దది జంప్ ట్రై చేశాడు, బ్యాక్ పట్టేసుకుంది. ఉంటే బాగుంటుంది, తను కూడా మొత్తం ఈవెంట్ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుండే. అది ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. రిమైనింగ్ వాళ్ళు ఒక 4-5 దెబ్బలు తగిలినాయి. చిన్న ఇక్కడ స్వెల్లింగ్ వచ్చింది, కాలికి ఒక దెబ్బలు బాగున్నాయి. రియలీ ఫెల్ట్ గుడ్. మళ్ళీ కుదిరితే వద్దాం, నెక్స్ట్ ఇయర్ బెంగళూరు నుంచి పార్టిసిపేట్ చేద్దాం. జై శ్రీరామ్, జై గణేష్. ఇలాంటి మంచి ఈవెంట్స్, లైఫ్ స్టైల్ ఈవెంట్స్తో మళ్ళీ కలుసుకుందాం, ట్రావెల్ చేద్దాం. చాలా ఉంటుంది మన ఛానల్లో, కుదిరితే చూడండి ఇలాంటి వీడియోస్ గురించి. డోంట్ ఫర్గెట్ టు ఫాలో మోటో మ్యాడ్స్ అండ్ రైడర్ MK. భారత్ మాతకి జై, జై హింద్.